మనం ఇప్పుడు అమరావతి రాజధాని 29 గ్రామాలైన పెనుమా గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మీరంతా ఇక్కడ చూస్తుంది ఇది రిజర్వాయర్. 190 ఎకరాల్లో అమరావతి రాజధాని కోసం 190 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ చేస్తున్నారు. ఇంతకుముందు కొండవీటి వాగు పెనుమా గ్రామంలో ఉంది, కానీ అంటే అక్కడ పైనుంచి ఇది పేరేచెర్ల కొండల నుంచి వస్తూ ఉండేది. అది ఒక పాయలాగా వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలిసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పాలవాగుది అన్ని పొట్టేల వాగు, పాలవాగు అన్నిటినీ కలిపి కొండవీటి వాగులో కలుపుతా దీన్ని మొత్తం వెడల్పు చేసి 190 ఎకరాల్లో దీన్ని చాలా లోతుగా తీసి 0.10 టీఎంసీ నీళ్ళు ఇక్కడ నిల్వ చేసి భవిష్యత్ అవసరాలకు కానీ ఇక్కడ అమరావతి రాజధానిలో నీటి ఎద్దడి రాకుండా అట్లాగే వరద నివారణ కోసం రిజర్వాయర్ నిర్మిస్తూ ఉన్నారు. మీరు పనులు చూస్తూ ఉంటే 24 గంటలు 324 గంటలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రొక్లైనర్లు మామూలుగా చేసి పనులు అయితే ఎంవీఆర్ ప్రాజెక్ట్స్లో బాగానే చేస్తున్నారు. దీని వరకు అయితే బాగానే జరుగుతుంది. రిజర్వాయర్ నిర్మాణం వరకు బాగానే జరుగుతుంది. దీనికి మామూలుగా అతి త్వరలోనే పూర్తి చేస్తాం కూడా ఆశిస్తూ ఉన్నాం. కానీ మేము ఈ కాంట్రాక్టర్లకు కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే అమరావతి రాజధాని రైతులుగా దీన్ని అమరావతి రాజధానిలో ఉన్న లేఅవుట్లకి ఒక్కోటి కూడా ఇప్పుడు ఈ రిజర్వాయర్ తీస్తే అక్కడ అదంతా పల్లం, ఈ పక్కన మన ఎడం పక్కన ఉన్న పొలాలన్నీ కూడా పల్లం పొలాలు, అక్కడ లేఅవుట్లు ఇచ్చారు. వాటికి ఎంతో ఎత్తున ఈ మట్టి అంతా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మట్టిని బయటికి పంపించకుండా అంటే కొంత అంటే ఇక్కడ తోలుతున్నారు, కానీ మన రోడ్లు చూస్తుంటే మొత్తం మంగళగిరి రోడ్డు వరకు మట్టి కనపడతానే ఉంది. ఇటు బైపాస్ రోడ్డు వైపు కూడా వెహికల్స్ వెళ్తున్నాయి అని చెబుతా ఉన్నారు. కాబట్టి ఈ మట్టిని పూర్తిగా అమరావతి రాజధానిలో ఈ లేఅవుట్లకు కానీ అమరావతి రాజధాని పనులకే వాడాలని చెప్పి దాన్ని వినియోగించాలని చెప్పి ఈ